హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజాసాబ్ మూవీ నా వరకైతే మాత్రం అంటే ఎవరికి నచ్చిందా ఎవరికి నచ్చలేదనేది నాకు అనవసరం. కొంతమందికి ఈ సినిమా నచ్చొచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. వేరే వాళ్ళ రివ్యూతోని నాకైతే సంబంధం లేదు. నా వరకైతే ఈ మూవీ ఎలా ఉందనేదే నేను ఇక్కడ చెప్తున్నా. రాజాసాబ్ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో నేను ఎక్కువ శాతం సెకండ్ హాఫ్లో వచ్చే సైకలాజికల్ థ్రిల్లర్ అంటే హరరే కానీ సైకలాజికల్ థ్రిల్లర్లో హర్రర్. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీన్ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం లిటరలీ నేను చెప్తున్నానండి, టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని సీన్లు చూస్తూ ఉంటే పెద్దల గురించి నేనైతే చెప్పట్లేదు, కానీ మరీ చిన్నపిల్లలు అయితే ఒక 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు అటు ఇటు పిల్లలు అయితే మాత్రం కొద్దిగా భయపడే అవకాశాలు కూడా ఉంటాయండి. అంటే కొన్ని సీన్లలో మాత్రం పెద్దోళ్ళు అంటే ఈ రోజులలో సోషల్ మీడియాలో ఇటువంటి సీన్లు మనం చాలా చూస్తున్నాం కాబట్టి పెద్దోళ్ళ వరకు అయితే మాత్రం ఎటువంటి భయం అయితే ఉండదు. కానీ చిన్న పిల్లల్ని ఒకవేళ మీరు తీసుకెళ్ళినట్లయితే కాస్తంత భయపడే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే రాజాసాబ్ సినిమా అంటే ఫ్యాంటసీ హర్రర్ సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని చెప్పి మనకు తెలుసు. దాంతోపాటు ఫన్ కామెడీ స్టోరీ మొత్తం కూడా ఇలా సాగిపోతుందని మనం అనుకుంటాం. కానీ కొన్ని సీన్లు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే రోమాలు నెక్క పొడుస్తాయి అబ్బా. అంటే ప్రభాస్ గారి సినిమాలలో ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల కానుంచి కామెడీ సంబంధించిన సినిమాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి. ఈ సినిమాలు మాత్రం కామెడీ అనేది చాలా బాగుంది. కానీ అక్కడక్కడ కొద్దిగా ఏదో అంటే కామెడీ అనేది పెట్టారు, కానీ ఆ కామెడీ అనేది కాస్తంత పన్ను అనేది కొద్దిగా తక్కువైంది. కానీ మరి కొన్ని సీన్లలో అయితే మాత్రం అందరినీ నవ్వించారు. అంటే ప్రభాస్ గారిని ఇట్లాగా కామెడీ సినిమాలు చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి మనకి కొద్దిగా కొత్తగా అనిపించింది ప్రభాస్ గారిని చూస్తూ ఉంటే. అయితే కాస్తంత ల్యాగ్ అనిపించిందండి. అంటే ల్యాగ్ అనిపించిందంటే స్టోరీకి తగ్గట్టే ల్యాగ్ వచ్చింది, కానీ కొన్ని సన్నివేశాలలో మరి స్టోరీ నడవాలి కాబట్టి ల్యాగ్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. మొత్తం కూడా ల్యాగ్ అని నేను అంటాలా, అక్కడక్కడ మాత్రం ల్యాగ్ అనేది ఖచ్చితంగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి సినిమా అనేది వేరే లెవెల్లో వెళ్ళిపోయిందండి. అంటే చాలామంది సెకండ్ హాఫ్ బాగలేదని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే కొంతమంది రివ్యూలను చూసా, కానీ నా వరకైతే మాత్రం సెకండ్ హాఫే ఎక్సలెంట్గా ఉందండి నా వరకైతే మాత్రం. కానీ వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఇమాజినేషన్, మన శరీరంలో ఉన్న సైన్స్, ఆ సైకలాజికల్లో ఉన్న థ్రిల్లర్కి ఆ సైన్స్ని, గ్రంథాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అన్నిటిని క్రోడీకరించుకొని చివరకు ఈ క్లైమాక్స్ సీన్లు వచ్చిన తర్వాత అదిరిపోయిందని చెప్పొచ్చు. చివరకు ఈ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా స్లో అయితే ఉంటుంది. అంటే స్లో ఉన్నంత మాత్రాన మనం పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కథ అనేది ముందలక సాగాలి కాబట్టి స్లో అనేది ఉందిలే, కానీ మనకి ఎక్కడ కూడా పెద్దగా బోర్ అయితే కొట్టదు. అలాగని చెప్పి ఫస్ట్ హాఫ్ బాగా అదిరిపోయిందని కూడా చెప్పను. అయితే పాటల విషయానికి వచ్చినట్లయితే పాటలు నాకు పెద్ద అంత థ్రిల్లింగ్ ఏం అనిపించలేదు. కానీ ప్రభాస్ అయితే మాత్రం ఈ సినిమాలో కొద్దిగా కొత్తగా కనిపించిందండి, ఇది మాత్రం వాస్తవం. బాహుబలి, కల్కి, సాహో ఇలాంటి ఎన్నో సినిమాలలో ప్రభాసు అతను వేరు, కానీ ఈ సినిమాకి వచ్చినట్లయితే ప్రభాసు ఇతను వేరులాగా కనిపించింది అనమాట. అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రభాసు ఏ విధంగా అయితే కనిపించిండో అదే విధంగా ఈ సినిమాలో కనిపించిండు. ఇక తమన్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని సీన్లలో అయితే మాత్రం అతను కొట్టిన బీజియం అండి, తెరలు పలిగిపోతాయేమో అన్నట్టు కనిపించింది నాకైతే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏం కొట్టాడండి బాబు. డైరెక్టర్ మారుతి గారిది ఎంత అంటే ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎంతైతే ఆయన కృషి ఉంటుందో, ఈ సినిమాకి వచ్చినట్లయితే తమన్ గారిది కూడా ఆ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఈ సినిమాకి వచ్చినట్లయితే తమన్ కూడా అంత కృషి ఉందండి. అంటే తమన్కి డబ్బులు ఎంత ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ సపోజ్ 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆయనకి ఇచ్చిన దానికన్నా ఇంకొక 10 రెట్లు పెంచి కొట్టిండండి. అయితే ఈ సంక్రాంతికి మాత్రం అందరూ ఎంజాయ్ చేసి చూడొచ్చండి. ఎందుకంటే పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరు కలిసి అయితే మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బోర్ అయితే కొడదు. మనతో పాటు వచ్చిన పిల్లలు కూడా ఈ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం పిల్లల్ని పెద్దల్ని ఫ్యామిలీ అందరిని కూడా ఆకట్టుకుంటాయండి. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉందట. ఆ పార్ట్ 2 సినిమా పేరు
రాజాసాబ్ సర్కస్ 1935 ఏదో ఉందండి మొత్తం మీద. మరి ఆ పేరు అనేది తర్వాత మారుస్తారో ఏంటో, అసలు ఆ పేరుకి అర్థం ఏంటో, 1935 దానికి అర్థం ఏంటో నాకైతే తెలియదు. కానీ మనం ప్రభాస్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్. కొన్ని సీన్లలో కామెడీ చాలా బాగా పండింది ప్రభాస్తోని. అట్లాగే ఎమోషనల్ సీన్లు కూడా కొన్ని చాలా అద్భుతంగా పండాయి. కానీ కొన్ని సీన్లలో విజువల్స్ మాత్రం అదిరిపోయినాయని చెప్పుకోవచ్చండి. కొంతమంది గిట్టని వాళ్ళు, సరే వాళ్ళు గిట్టక చెప్తున్నారో లేకపోతే వాళ్ళ మనసులో అనిపించేది చెప్తున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ నాకైతే మాత్రం ప్రభాస్ గారు యాక్టింగ్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, కామెడీ ఫన్ కావచ్చు, ఇక ప్రభాస్ గారి గురించి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రభాస్ గారు టోటల్ మొత్తం మీద చాలా బాగా చేసిండు అనమాట. మరి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో, ఈ పార్ట్ 2 ఎప్పుడు ప్రారంభిస్తారో నాకైతే తెలియదు. కానీ ఆ సినిమా కూడా సైకలాజికల్ థ్రిల్లర్గానే ఉంటుందండి. చూడాలి మరి ఎప్పుడు ఈ సినిమాని ప్రారంభిస్తారో, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మూవీ వస్తుందో ఎదురు చూడాలి. ఈ సినిమా మొత్తం మీద అన్ని పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అక్కడక్కడ కాస్తంత అంటే స్లోగా సినిమా అక్కడక్కడ అంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ శాతం స్లోగా వెళ్తూ ఉంటుంది కాబట్టి మనల్ని కొద్దిగా డిసప్పాయింట్ అయితే అక్కడక్కడ చేస్తుంది. కానీ మళ్ళీ కొన్ని వేరే సీన్లు వచ్చిన తర్వాత ఎంతైతే మనం డిసప్పాయింట్ అయిపోతామో, అరే ఈ సీన్ ఇక్కడ ఉండకపోతే బాగుంది కదా, ఇక్కడ బాగా ల్యాగ్ అయిందని చెప్పేసి మనం అనుకుంటామో, మళ్ళీ కొన్ని వేరే సీన్లు వచ్చిన తర్వాత మళ్ళీ అది దాన్ని మర్చిపోతాం అనమాట. అలాగా ఏ సినిమాకైనా ఖచ్చితంగా అక్కడక్కడైతే ల్యాగ్ అనేది ఉంటుంది, అది తప్పదు. ఆ మాత్రం కూడా మరి ఆ స్లో అనేది లేకపోతే మరి కథ అనేది నడిపియాలి కాబట్టి కొద్దిగా స్లో అనేది అక్కడక్కడ అంటే ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ శాతం స్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి తప్పదు. చూసే ఆడియన్స్, ప్రేక్షకులు, అభిమానులు అక్కడ ఏమన్నా బోరు కొట్టినట్లయితే మనం దానికి చేసేది ఏమీ లేదు. ఇదొక్కటి మాత్రం గమనించుకోవాలి. మొత్తం మీద సినిమా అయితే మాత్రం ఓవరాల్గా సినిమా అయితే మాత్రం నా వరకు అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే విఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా యావరేజ్ కనిపిస్తుంది, ఒక్కొక్కసాట మాత్రం ఎక్స్ట్రాడినరీగా సూపర్గా అనిపిస్తుంది. అంటే మనల్ని థ్రిల్లింగ్ చేసే విధంగా ఉంటుంది. కొన్ని సీన్లు వచ్చేటప్పుడు అబ్బా ఏముందిరా బాబు, ఎక్స్ట్రాడినరీగా ఉందిరా బాబు అని చెప్పేసి మనకు మనమే అనుకుంటాం అనమాట. ఆ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను చెప్పే కదా, ఆ సీన్లు మాత్రం మ్యూజిక్ అంటే మనం బీజిఎం మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ క్రెడిట్ అనేది తమన్కే ఇవ్వాలండి. ఎందుకంటే తమన్ కొట్టిన బీజిఎంకి, ఆ సన్నివేశాలకి అది చూస్తూ ఉంటే ఇంకా చూసే కొద్దీ చూడబుద్ధి అయితే ఉండదు అనమాట. అంత బాగా అనిపించింది. అదే ఇందాక నేను అన్నా కదా, ఇటువంటి సన్నివేశాలు అంటే అతనికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు. కానీ తమన్ అందించిన బీజిఎం మాత్రం వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఇంకా 10 రెట్లు ఎగస్ట్రా కొట్టినాను కదా ఈ సీన్లలో. మొత్తం మీద నా వరకు అయితే మాత్రం అక్కడక్కడ కొద్ది ల్యాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ సినిమా మొత్తం మీద ఓవరాల్గా అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉందండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.